మొట్టమొదటిగా మరి దైవ సేవకులందరితో ఈ విధంగా ఆత్మీయ కలయిక ఆత్మీయ సదస్సును జరుపుకొనుటకు కార్యానుకూలమైన మంచి సమయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి మొట్టమొదటిగా క్రీస్తు పేరట నాకు వందనములు తెలియచేసుకుంటున్నానండి. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన మాకు వాక్యాన్ని నేర్పిన ఆత్మీయ తండ్రి గారైన జయశాలి పిడి సుందర గారు కూడా క్రీస్తు పేరట నాకు వందనాలు తెలియచేసుకున్నాను. అలాగే ఇక్కడ నాకు అవకాశాన్ని ఇచ్చిన జాయింట్ డైరెక్టర్ గారు లాజరస్ ప్రసన్న బాబు గారికి, అలాగే అధ్యక్షత వహించిన అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ సుజాత బాబ్జీ గారికి విశాఖపట్నం జోన్, అలాగే జీవన్ బాబు గారు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ వారికి, అలాగే ఇక్కడ కూడి వచ్చిన లెక్చరర్స్ అందరికీ నా కృతజ్ఞతలు క్రీస్తు పేరట వందనాలు తెలియచేసుకున్నానండి. మరి ముఖ్యంగా ఆత్మీయ తండ్రులు, ఆత్మీయ సహోదరులుగా మీ అందరూ మా యొక్క ఆహ్వానాన్ని, చిన్నవారమైన మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు క్రీస్తు పేరట మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకున్నానండి. మరి ఎక్కువసేపు తీసుకోనండి, ముఖ్య ఉద్దేశంలోనికి వెళదాం. మరి ఈ ముఖ్య ఉద్దేశం అనేది ఎందుకు పెట్టడం జరిగిందంటే 7 ఏళ్ల క్రితం అండి తండ్రి గారి యొక్క ఆత్మీయ తండ్రి గారి యొక్క ఆలోచన ఇది. 7 ఏళ్ల క్రితం మేమందరం మరి పాస్టర్స్ని అందరినీ, దైవ సేవకులందరినీ కలవడం జరిగిందండి. మరి అప్పుడు కొన్ని కారణాల వల్ల మరి ఈ విధమైన సదస్సుని జరపలేకపోయాం. కాబట్టి దేవుడు ఇప్పుడు అంటే దేవుడు అనుకుంటే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మరలా ఆ సదస్సును పెట్టుటకు మేము వెళ్ళినప్పుడు అందరూ సానుకూలంగా స్పందించి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేశారండి. ఈ విధంగా పెట్టాలనే ఆలోచన ఒకనాడు యేసుక్రీస్తు వారిదండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుకోగలిగితే, వారును యేసుక్రీస్తు వారి ప్రార్థన అక్కడ ఉంటుందండి. వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థించున్నాను. ఎవరైతే వాక్యాన్ని బట్టి దేవుణ్ణి తెలుసుకుంటారో, క్రీస్తుని నమ్ముకుంటారో వారందరూ ఏకమై ఉండాలని మనందరి కొరకు యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన ఈరోజు ఈ విధంగా నెరవేరిందని కళ్ళకు కనబడుతుందండి. అయితే ఈ ప్రార్థన నెరవేరిందని సంతోషించే లోపు ఆయన మరొకటి కోరుకున్నారు. అది కూడా తండ్రి గారు మాకు నేర్పిందే ఈ ముఖ్య ఉద్దేశం చెప్పి నేను ముగిస్తానండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఇదే మాటని, ఏ విషయంలో ఏకత్వం కలిగి ఉండాలి, కూడుకొంటలో మాత్రమేనా? కాదండి, మనమందరం విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు అవ్వాలి అంటున్నాడు. సంపూర్ణ పురుషత్వంలో లేదా సంపూర్ణ పురుషులంగా కావాలని ఒకనాడు మరి యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి కోరుకున్నారండి. విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం అంటే ఏంటండి? ఐక్యత కలిగి ఉండాలి, అందరూ ఒకే తాత్పర్యం కలిగి ఉండాలంటారు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, అందరూ మీలో కక్షలు లేక ఏక మనసు, ఏక తాత్పర్యం, ఏక భావంతో మీరు సన్నద్ధులై ఉండాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మరి ఏక తాత్పర్యం, ఒకే అర్థం కలిగి ఉండాలి. మరి ఈ విధంగా యేసుక్రీస్తు వారు తర్వాత మరి పరిశుద్ధాత్మ ప్రేరణతో కొన్ని మాటలు భక్తులైన అపోస్తలుల ద్వారా, భక్తులైన వారి ద్వారా రాయించడం జరిగిందండి. ఇందు నిమిత్తం మనందరూ ఏకత్వం పొందాలి, సంపూర్ణ పురుషులు అవ్వాలని చెప్పి ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండని ఆత్మీయ తండ్రి గారు మరి పిలిచారండి, పిలుపుని అందించారు. ఆ పిలుపు మేరకు ఈరోజు ఎంతోమంది ఆత్మీయ పిల్లలుగా మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారండి. అందులో ఎంతోమంది అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్గా అందరినీ నాయకులుగా నియమించారండి. మంద మీద నాయకులుగా అనేక మందిని డిప్యూటీ డైరెక్టర్స్గా, లెక్చరర్స్గా, కోఆర్డినేటర్స్గా, ప్రిన్సిపల్స్గా మరి నియమించడం జరిగిందండి. ఇదేదో మా గొప్పతనం చెప్పుకోవడానికి నేను చెప్పట్లేదు, కానీ వాక్యానుసారంగా అంటే యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన ఫలించాలంటే ఆయన వచ్చి దిగి చేయరు కదా, మనమే చేయాలి. కాబట్టి ఆయన చెప్పిన మాటలు దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబద్దులమై ఉన్నాం కాబట్టి మేము నేర్చుకున్నది మీతో పంచుకోవాలని మాత్రమే ఈ విధమైన కూడికను పెట్టడం జరిగిందండి. మరి
ఈ యొక్క సదస్సు ముఖ్య ఉద్దేశం ప్రపంచ క్రైస్తవులు ఏకం కావాలి అనే ఉద్దేశంతోనే పెట్టడం జరిగిందండి. ఈరోజు పరిస్థితులు బాలేవు, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇవన్నీ మనం చర్చించుకుంటకు, ఒకరినొకరు సహాయం చేసుకుంటకు మాత్రమే మాట్లాడుకుంటూ కూడి ఉన్నాం. ఇంకొన్ని అనేకమైన జ్ఞాన సంగతులు మనమందరము లాజరస్ ప్రసన్న బాబు గారి ద్వారా విని మేలులు పొంది తిరిగి అందరము ప్రేమతో వెళ్ళాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ నా వందనములు.